ఎవరికైనా సరే ఆ బాధాతప్త హృదయం అనేది కంపల్సరీ వస్తుంది. ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది. అంటే నిజంగా ఇలాంటి దేశంలో మనం ఎలా బతుకుతున్నాం అన్నది కూడా ఒక బాధ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మొదటగా శ్రవంతి గారితో స్టార్ట్ చేద్దాం. అంటే ఆమె చెప్తుంటేనే తన మాటలు వింటే నాకు ఏడుపు వస్తుంది. అంటే ఆ విషయం తెలిసి నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? శ్రవంతి గారు. వారం నుంచి నిద్ర లేదండి. లిటరల్లీ భయం వేస్తుంది. నిద్ర పోవాలంటే భయం వేస్తుంది. ఎటువంటి కళలు వస్తున్నాయంటే మీకు తెలీదు. ఎందుకంటే ఆడపిల్లలు ఉండేవాళ్ళము. ఏంటిది ఇప్పుడు నేనేంటి ఇన్ని రోజులు అసలు పిచ్చిగా వర్క్ చేసేవాళ్ళం అండి. 36 hours చేసేవాళ్ళం. అసలు ఎప్పుడు హాస్పిటల్లే మా జీవితం. నాకు పిల్లలు పుట్టితే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా వెళ్ళాలి అని అంటే టైం ఉండేది కాదు. బ్రెస్ట్ మిల్క్ కారిపోయి తడిచిపోయేవి. కానీ మాకు మా ఉద్యోగమే మాకు ఇంపార్టెంట్, పేషెంట్సే ఇంపార్టెంట్. డెలివరీలు అవుతుంటే వదిలేసి వెళ్ళలేము. లీవ్ పెట్టాలి అంటే పెట్టే పరిస్థితులు ఉండవు కొన్నిసార్లు. అలా ఫ్యామిలీని కూడా కాదనుకొని ఇంత కష్టపడి ప్రజల కోసము గవర్నమెంట్ జాబ్ మేము చేసింది. గవర్నమెంట్లో పీజీ చేసేటప్పుడు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. నైట్ అయితే అలా కూర్చోడానికి కూడా టైం ఉండదు. అంత కష్టపడి మేము ఎందుకు ఇంత చదువుకొని రోజులు గంటలు అసలు నిద్ర లేకుండా చదివింది దీనికా? ఆ పాప ఎంత నరకం అనుభవించి ఉంటుందండి. ఆవిడ బాధపడుతుంటే అసలు కడుపులో పిండేస్తుంది, గుండె నొక్కేస్తున్నట్లుంది, గాలి ఆడటం లేదు. నాకైతే ఎంత బాధ ఉంటుంది. ఒక తల్లిదండ్రులు ఏమైపోవాలి అలాంటి కండిషన్లో చూసి. ఆ అమ్మాయి సంగతి ఆలోచించండి. ఆ రోజు ఎంత నరకం అనుభవించి ఉంటుంది. ఎంత చిన్న గిచ్చితేనే నొప్పండి. అలాంటిది ఇరగ్గొడతారా? ఏంటండి ఇంత పశుత్వం ఆ మనుషులకి. ఏదైనా ఘోరంగా ఏదో క్రూర మృగాలు చేసినట్లు వాటికంటే తెలీదు, వాల్యూ తెలీదు, ప్రాణం వాల్యూ. మనం మనుషులం కదా, ప్రాణం వాల్యూ తెలీదా? నొప్పి వాల్యూ తెలీదా? నువ్వు మనిషివేనా? అసలు నీకు అనిపిస్తుందా అమ్మాయి ఏడ్చే ఏడుపు నీకు వినిపించలేదా? ఆ అమ్మాయి పడే నీకు కష్టం కనిపించలేదా? మీ అమ్మ మీ చెల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఎలా ఎంత బాధగా ఫీల్ అవుతావు, నీకెంత నరకంలా అనిపిస్తుంది? ఒక్క క్షణమైనా ఆలోచించావా? ఒక తల్లి చిన్న పిల్లండి పాపం, 31 years, ఇంకా పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తూనే బతుకుతున్నారు. పల్మనాలజిస్ట్ అంటే ఎంత మంచి స్టూడెంట్ అయి ఉండాలి, ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయి ఉండాలి. అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కళలతోటి పెంచి ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి పోమ్మా నువ్వు సేవ చేయి, ఒక ఆర్మీకి పంపించిన, ఒక డాక్టర్గా పంపించిన, సేవ చేయండి అనే ఉద్దేశంతో వస్తాం. అందరు అనుకుంటారండి డబ్బులు ఎలా సంపాదించినా వస్తాయి. డబ్బులు కాదు మాకు చిన్నప్పటి నుంచి ఒకలాంటి ఇంటెన్షన్ ఉంటుంది. సేవ చేయాలి, ఆ మనిషికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని ఉంటుంది. అలాంటి మమ్మల్ని ఇంత క్రూరంగానా? కాశీప్రసాదరావు గారు, ఎందుకంటే నేను గతంలో చాలా సందర్భాల్లో మెడికోలు చాలా మంది ఇట్లా ధర్నాలు చేయడము లేకపోతే ఇట్లా ఇవి చేయడం నేను చాలాసార్లు చూసి, చాలా సందర్భాల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్టే ఫండ్ పెంచలేదనో లేకపోతే వాళ్ళకి కొత్త తరహా ఏదైనా కొత్త ఒక పాలసీ తీసుకొని వస్తే ఆ పాలసీకి అగేన్స్ట్ చేసేటప్పుడు మేము కూడా చాలామంది తిట్టుకున్నాం. కానీ మొదటిసారి ఒక మెడికల్ సిబ్బందులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, ఒక తాటిపైకి వచ్చి ఇవాళ అందరూ 24 గంటల పాటు నిజంగానే మొత్తం మెడికల్ సంబంధించిన దాన్ని మొత్తం హాల్డ్ చేసినా సరే ఇవాళ శాల్యూట్ అని చెప్పాలన్న ఒక మాట అయితే నాకు నా నోట్లోంచి వస్తుంది. మీరు ఎలా అంటారు? మొత్తం మెడికల్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, సాధారణ ప్రజలు, సామాన్యులు కూడా దీనిపైన మాట్లాడే పరిస్థితి కానివ్వండి, ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్, దాని మీద మీరు స్పందన చెప్పండి. ఇంతకుముందు చూసిన వీడియో నేను ఒక 3 days బ్యాక్ చూసినప్పుడు నిజంగా నాకు కళ్ళ నుండి జలదల నీళ్లుగా వచ్చాయండి. అదే పాశవికంగా వాళ్ళు చేసిన క్రూరమైన చర్య. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు, నాకు కూడా 2 పాపలు, 2 డాక్టర్లు. నా ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. మా అల్లుడు కూడా డాక్టర్. అంత మంచి ప్రొఫెషన్, మెడికల్ ప్రొఫెషన్ లోపల. సో ఇలాంటి మానభంగాలు దురదృష్టవశాత్తు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. వాటిని మనం భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక డ్యూటీలో ఉన్న ఒక మహిళ డ్యూటీలో 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఆమె కొంచెం రిలాక్స్ కావాలని తను నివసించే క్యాంపస్ లోపల సెమినార్ రూమ్కి వెళ్ళినప్పుడు 180% దుండగులు వచ్చి పాశవికంగా మానభంగం చేసి హత్య చేసింది జుగుసుకాపురం అండి. నిజంగా ఈ సభ్య సమాజం తల వంచుకోవాలి. ఎందుకంటే మనము గాంధీ మహాత్ముడు చెప్పాడు, ఈ దేశం స్వతంత్రం వచ్చిందని ఎప్పుడన్నానంటే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పోయినప్పుడు అన్నారు. కానీ అర్ధరాత్రి ఒంటరిగా మహిళం కానీ తన వర్కింగ్ కండిషన్లో తను ఉన్నప్పుడు అక్కడనే ఆమెకు సేఫ్టీ లేనప్పుడు మనం ఎవరు చెప్పుకోవాలి విషయాలు?
దారి మాత్రం హృదయ విదారకమైనదండి. దాని కొరకే మా అందరి బాధ. ఎందుకంటే మేము వర్కింగ్ కండిషన్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే ఎవరు చెప్పుకోవాల్సి ఉంటుంది. మేము గత 3 రోజులుగా దీనికి వ్యతిరేకంగా వివిధ రకాల నిరసనలు చేస్తున్నా కానీ 3 రోజుల క్రితం మళ్ళీ ఒక 100 మంది గుండాలు విచ్చవిడిగా హాస్పిటల్కి ఎంటర్ అయ్యి నానా బీభత్సం సృష్టించాలంటే వారి వెనుక ఎవరున్నారు? ఇలాంటి ఇట్లా మనము ఈ సమాజము చచ్చిపోయిందా? ఈరోజు ఆమె మానభంగం చేసిన అమ్మాయి ఎవరో కాదు, మన ఇంటి ఆడపడుచు అన్న ఉద్దేశం. రేపు మన ఇంట్లో జరగవచ్చు, పక్కన జరగవచ్చు, ఎక్కడ జరగవచ్చు. వీటన్నిటిని మనము ఈ సమాజం తలెత్తుకొని తిరగాలంటే ఇటువంటి క్రూరమైన మృగాలను ఈ సమాజం నుండి వెలివేయాలి. అది ఇప్పుడు ఎప్పుడు మనం నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు ఇక 10 రోజుల నుండి తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఒక 2-3 నెలలకు మళ్ళీ ఎక్కడో ఇన్సిడెంట్ అవుతుంది, మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం, మళ్ళీ మర్చిపోతాం. ఈసారి మేము వైద్యులు మాత్రం దేశం మొత్తం ఈరోజు రోడ్డు మీద ఉన్నామండి. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇంత యూనిటీ ఎన్నడూ చూపించలేదు. ఎందుకంటే ఈ డాక్టర్ అమ్మాయిని కాదు, ఈ సమాజం లోపల ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి జరగకూడదు. ఇంతకుముందు అమ్మాయి వంటింటి కాడ నుంచి బస్సు ఎక్కుతూ తన జాబ్కి వెళ్తూ రిటర్న్ వస్తుంటుంది. ఎక్కడ చూసినా కూడా ఆమెను హేళనగా చేస్తూ ఆమె ఈ దేశంలో అంటే అమ్మాయిగా పుట్టడమే తప్ప అన్న పరిస్థితి ఉన్నప్పుడు ఇక మనం ఈ దేశంలో మనం 70 నెలల స్వాతంత్రం తర్వాత కూడా నిజంగా ఇది ఆలోచించిన విషయం. ఈ సభ్య సమాజం అందరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. రెడ్డి గారు, ఈ మొత్తం ఇన్సిడెంట్ ఈ మొత్తం ఇన్సిడెంట్లో అంటే 2 విషయాలు. ఒకటి, ఆ సందర్భం అంటే ఆ సంఘటన జరిగిన తీరు అదంతా ఒక రకమైన విషయం అయితే, ఆ సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన బాగా అంటే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే 3 గంటల పాటు ఆ వ్యక్తిని అంటే ఏదైతే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ మృతదేహాన్ని చూడకుండా ఆపడం కానివ్వండి, ఆ సందర్భంలో మొదటగా చూస్తే మాత్రం ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారంట. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత కానీ అక్కడ సిచ్యువేషన్ తెలుసుకునేంత వరకు మానభంగం జరిగింది, హత్య జరిగింది అన్న విషయం తెలియడానికి వాళ్ళకి దాదాపుగా అంటే సంఘటన జరిగింది ఉదయం 6 గంటల లోపు అయితే వాళ్ళకి ఆ విషయం మొత్తం జరగడానికి 10:30 సమయం అంటే ఆల్మోస్ట్ 4.5 గంటల పాటు వాళ్ళని ఒక రకమైన అంటే ఏ విషయం తెలియకుండా చూసుకున్న పరిస్థితి అక్కడ చూసామంటే ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా మానవత్వం వాళ్ళకి అనిపించలేదా అన్నదే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎలా చూడాలంటారు దాన్ని? నిజంగా చాలా 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 బాధాకరమైన విషయం. అదే కాకుండా నాకు అర్థం కానిది ఒకటే, మామూలుగా మేము చాలా మర్డర్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసాం. బాంబుల శివారెడ్డి కేసులో ఇక్కడే సత్యసాయి నిగమంలో బాంబులు వేశారు. మేము విత్ ఇన్ అక్కడ పోయిన 3-4 minutes లో we have allowed the people to go and see. అట్లాంటిది నాకు అర్థం కాని విషయం ఏమంటే ఒక 4 గంటలు 3-4 గంటలు వాళ్ళ పేరెంట్స్ ని ఎందుకు వెయిట్ చేయనిచ్చారు అదే నాకు అర్థం కాలేదు. అది ఎందుకు ఆ విధంగా వెయిట్ చేయనిచ్చారు? అవసరమా? ఒకవేళ వీళ్ళే గన తల్లిదండ్రులు భయపడతారు అనుకుంటే వాళ్ళని పక్కనే నిలబెట్టి అమ్మా మీరు ధైర్యంగా ఎవరుంటారో వాళ్ళని తీసుకొచ్చి చూపించాల్సిన బాధ్యత పోలీసులది. పైగా అక్కడ ఎవరన్నా ఉన్నాయి, అటెండెంట్స్ ఎవరన్నా ఉన్నాయి అంటే డాక్టర్ వైపు నుంచి కానీ వేరే వైపు నుంచి కానీ వాళ్ళను డెఫినెట్ గా తీసుకెళ్లి చూపించి ఇది కండిషన్ అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఓదార్చి తర్వాత ఏమన్నా ప్రొసీజరల్ గా వాళ్ళ సిగ్నేచర్స్ ఏమన్నా ఉంటే తీసుకోవాలి. అంతేగాని మరీ దారుణంగా అర్థం కాకుండా ఉంది. మరీ దారుణంగా తీసుకెళ్లి వాళ్ళని 3.5 గంటలు పక్కన నిలబెట్టి ఆ తర్వాత అసలు టెలిఫోన్ రావడమే తప్పు, మర్డర్ అయింది మీ అమ్మాయిని చెప్పేది పోనిచ్చి మీ అమ్మాయిని ఎవరో ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి తీరా సీన్ ఆఫ్ ఆఫెన్స్ లోకి వస్తే డెడ్ బాడీని చూపించలేదంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. బాధాకరమైన విషయం. అదే కాకుండా ఒక 31 ఏళ్ల ఒక పీజీ చేసే స్టూడెంట్ ఆమె దేశం కోసం ప్రజలను సేవ చేయడం కోసం ఆరోగ్యం మెరుగుపరిచే దానికోసం ఆమె అహర్నిశలో కష్టపడి పనిచేస్తా ఉంటే ఆ ఎలవముండా కొడుకులు ఈ విధంగా చేయడానికి ఎట్లా మనసు వచ్చింది? మరొక బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో సివిక్ వాలంటీర్స్ అని ఉంటారంట. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా పనిచేస్తారంట. అందులో పనిచేసే ఒక వాలంటీర్ అయినా
నెలకు దాదాపుగా 12,000 రూపాయలు జీతం ఇచ్చి ఆయన అక్కడ ఆ పోలీసు విధుల్లో అంటే ట్రాఫిక్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర వాటిలో ఆయన ఉపయోగించుకుంటారంట. సో అతనికి అందుకనే ఆ హాస్పిటల్లో ఫుల్ యాక్సెస్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ డిపార్ట్మెంట్లో తిరగవచ్చు, అలాంటి యాక్సెస్ ఇచ్చిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆ సంఘటన పాల్పన్నది. ఇంకా పోలీసులు ఎందుకు ఇవ్వాలి? అది కాదు, వాడి ఇప్పుడు వానికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వానికి యాంటీసిడెంట్స్ వెరిఫై ఎందుకు చేయలేదు? ఉద్యోగం వచ్చిన తర్వాత